కున్న పేదంటి కుటుంబాలకు కళ్యాణ లక్ష్మిని అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ మండలానికి సంబంధించిన 265 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను హన్మకొండ అంబేద్కర్ భవన్లో పంపిణీ చేశారు. ఒకే రోజు 265 మంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తుందని తెలిపారు. ఏంటిదే అతను ఇప్పుడు ఏదైనా ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి, సంతోషపడదాం. అభివృద్ధి చేయండి, సంతోషపడదాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బీఆర్ఎస్ అసమర్థతలకు సమస్యలు అవపడట్లేదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు ఏది లేకుండా పరిష్కరిస్తానన్నట్టే కదా అర్థం. సమస్యలు లేక ఏదో ఒకటి కాయించుకోవాలి, ఏదో ఒకటి సెంటిమెంట్ తోటి. గతంలో 10 ఏళ్ళు గడిపారు కదా, సెంటిమెంట్ తోటి ఉద్యమకారులు అమరుల మీద పేలాలు, శవాల మీద పేలాలు ఎరక తిని కాళోజీ నారాయణరావు గారి లాంటి వాటిని కూడా రోడ్డు మీద వదిలిపెట్టిపోయిన దుర్మార్గులు వీళ్ళు. ఇవాళ రెచ్చగొట్టి ప్రశాంతమైన వాతావరణాన్ని రెచ్చగొట్టి సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. 10,000 మందితోటి హరీష్ రావు అంటాడు 10,000 మందితోటి ముట్టడిస్తాం. పిచ్చోడా 10,000 కాదు, మేము పిలిపిస్తే 10 లక్షల మంది వచ్చి కూర్చుంటారు అధికారంలో. చెట్టుకోడు పుట్టకోడు ఫరారు కావాలి. మరి అంటే మేము బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నాం, ఓపిక పడుతుంటాం. మా ఓపికని పరీక్షించొద్దు. జిల్లాలో కూడా కొందరు మాజీ ఎమ్మెల్యేలు పేరు తీయడానికి సిగ్గనిపిస్తాను. వాళ్ళు నువ్వు 10-15 నెలల్లో ఏమి చేయలేని గద్దమ్మ తిరిగా మిగిలిపోయినావు, పేర్లు మిగిలిపోయినావు. మేము 8 నెలల్లో 9 నెలల్లో ఏం చేసినాం అనేది ప్రజలు గమనిస్తున్నారు. దీనికట పోతానం, మేం పోతానం, ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ బయలుదేరుతానం పిలిపించరు మా వాళ్ళట. నేను అందుకే మా పోలీసుకును మా విజ్ఞప్తి చేస్తాను, వాళ్ళని ఫ్రీగా వదిలేయండి. ఏడికి పోరు వాళ్ళు, కనీసం గడప కూడా దాటరు వాళ్ళు. నాకు తెలుసు అది. ఎవరు మిగిలిన వాళ్ళు ఎమ్మటి ఇంకా పోయటానికి ఆ ఉన్న నలుగురిని మనం ఆపుతాంటే వాళ్ళని హీరోలు చేసినట్టు అవుతాను. వదిలేడు ఫ్రీగా. ఏమైతే చూద్దాం. దాడులు చేస్తారట మా మీద. ఏం దాడులు చేస్తారు? చెట్టుకోడు పుట్టకోడు పారిపోతాడు. మేము అదే పని చేయాలి. అది వద్దు, మంచి సాంప్రదాయం కాదు. మేము అధికార పక్షంలో, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. సలహాలు సూచనలు ఉంటే